మొన్ననే చాలా కూడా ఒక ఇద్దరు ముగ్గురికి యాక్సిడెంట్లు కావడం జరిగింది. నిజంగా పశువులకు సంబంధించిన యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంటనే ఒక నోటీస్ ద్వారా వీటిని ఎక్కడైనా షిఫ్ట్ చేయాలా, లేదంటే యజమానులు ఎవరు లేకపోతే వెంటనే వీటిని గోశాలకైనా తరలించి వాటికి కూడా రక్షణ కల్పించాలా, లేదంటే ఇటు వాహనదారులకు కూడా చాలా ఇబ్బంది అవుతున్నదని చూడొచ్చు. మీరు రోడ్డు మధ్య, జాతీయ రహదారిపై రోడ్డు మధ్య వచ్చి నిలబడి ఉంటాయి. నిజంగా వాహనదారులకైతే చాలా ఇబ్బంది పడుతున్నామని వాహనదారులు చెప్తున్నారు. చూడొచ్చు, విజువల్స్లో చూడొచ్చు మీరు కూడా. రోజు ఇదే పరిస్థితి, 24 గంటలు ఇదే పరిస్థితి ఉంటుంది. పశువులు చూడొచ్చు రోడ్డు మధ్య వచ్చి ఉంటాయి. వాహనదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎవరైనా యజమానులు ఉంటే వీటిని గోశాలకైనా తరలించాలా, లేదంటే ఎవరి పశువులు వాళ్ళు కాపాడే బాధ్యత వాళ్ళది. కాబట్టి ఎవరు లేనట్లయితే గోశాలకు మాత్రం